హలో. హలో. ఎవరు? నేను పల్లవిని. నేను శరణ్‌ని. పల్లవి చరణ్. సారీ, రాంగ్ నెంబర్‌కి చేశాను. మీరు చేసిన నంబర్ కరెక్టే కానీ, మీరు చేయాల్సిన నంబర్ ఇది కాదు. తెలియని వాళ్ళు ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని పెట్టేస్తారు. నాకెవ్వరూ మీలా ఇలా చెప్పలేదు. ఇక్కడ వినలేదు. చాలా డిఫరెంట్‌గా చెప్పారు. సో థ్రిల్లింగ్. మీరేం చేస్తుంటారు? ఉత్తమ విద్యార్థి. ఉత్తమ విద్యార్థి అంటే? అంటే నేనిప్పుడు పుస్తకం చదువుతున్నాను. ఓ, పుస్తకాలు చదివితే ఉత్తమ విద్యార్థి అయిపోతారా? నేను చదువుతున్నాను కానీ మార్క్స్ రావు కదా. చేసే పని శ్రద్ధగా చేస్తే అదే ఉత్తమమైనది అవుతుంది. చాలా బాగా మాట్లాడుతున్నారు. గుడ్ బాయ్. గుడ్ బాయా? ఓకే, బాయ్. మాట్లాడుతుంటే బాయ్ అని చెప్పేస్తున్నారు. మీతో ఎక్కువ మాట్లాడితే బ్యాడ్ బాయ్ అనిపించుకుంటానేమోనని. మీరు ఎప్పుడు ఉత్తమ విద్యార్థి, గుడ్ బాయ్ లానే ఉంది. ఓకే, సీ యూ. ఎవరా అమ్మాయి నాకు కాల్ చేసింది? మాట్లాడుతుంటే చాలా మైకుల్లా ఉన్నాడే. వాయిస్ చాలా బాగుంది. కుమార్, కుమార్. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే. నువ్వు పడుకొని ఉంటావని ఫోన్ కూడా చేయలేదు. నువ్వే కదా నన్ను నిద్రలేపింది. అదేంట్రా అలాంటి ఫోటోలు పెట్టుకున్నావు? ఎవరు ఇచ్చారులే, నాకు నచ్చిందని గోడ కట్టించా. రూమ్లో సరిగ్గా నిద్ర పట్టాలంటే ఇలాంటి నిద్ర పట్టనివని అమ్మాయిల ఫిగాల ఫోటోలు పెట్టకూడదురా. నిద్ర రాదా? అది చూశాక నీకు నిద్ర రాదేమో కానీ నా నిద్ర నాకు వచ్చింది. సర్లే, జాగ్రత్త. నాకు టైం అవుతుంది, నేను మళ్ళీ వస్తాను. ఓకే. ఏం సుఖంరా. సుకుమార్ గారికి జ్వరం వచ్చిందని తెలిసింది, అందుకే చూడడానికి వచ్చాం ఎలా ఉందని. ఏం లేదురా, తగ్గిపోయిందిరా. ఏంట్రా వీడికి అందమైన అమ్మాయి కనబడితే చాలు జనం వచ్చేస్తుంది. వీడి పేరు కుమార్. వీడు దేనికి భయపడ్డు, అందుకే సుకుమార్. అసలే వేడి, అందమైన అమ్మాయి కనపడగానే ఒంట్లో ఉన్న వేడి మొత్తం ఐస్ క్రీమ్లా కరిగిపోతుంది. ఒరే జ్వరం తగ్గి 2 రోజులైనా వేడి మాత్రం తగ్గలేదు. పకోడీ కాదు, వేడి ఎక్కువైనట్టుంది. చకోడీలా చుట్టుకొని పడుకున్నాడు. రేయ్, బాడీ కూల్ అవడానికి ఏదైనా చల్లగా ఏమైనా తాగరా. రేయ్, వేడి చేసే తాగినా పర్లేదురా, వేడి పుట్టించింది మాత్రం చూడకరా. అవునరా. యాపిల్ పండ్లా ఉంటాడేమో, కొరుక్క తింటే. హలో. ఉత్తమ విద్యార్థి ఇలా చేయొచ్చా? ఈ ఉత్తమ విద్యార్థి ఏం చేశాడు పల్లవి? ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వడం లేదు. నాకు ఇష్టం ఉండదు పల్లవి. నేనంటే ఇష్టం లేదా, ఫ్రెండ్షిప్ డే అంటే ఇష్టం లేదా? అయినా ఎవ్రీడే ఫ్రెండ్షిప్ డే, ఒక్కరోజు ఏంటి? వావ్, మిమ్మల్ని ఖచ్చితంగా కలవాలి. ఎక్కడ కలుద్దాం? మీరే చెప్పాలి ఎక్కడ కలవాలో. బార్లో? ఏంటి బారా? ఏంటి అంత బ్యాడ్ బాయ్ అనుకుంటున్నావా ఈ ఉత్తమ విద్యార్థి? కాఫీ బార్లో కలుద్దాం. ఓకే, రెడీ అయి వస్తాను. పల్లవి, ఏం తాగుతావు? మీకు ఇష్టమైంది ఇద్దరికి చెప్పండి. అంటే మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఉంటుంది కదా. ఈ రోజు నుంచి నాకు ఒకటే ఫేవరెట్, అది టైం వచ్చినప్పుడు చెప్తాను. మీ ఫ్యామిలీ గురించి.
మాది చాలా పెద్ద ఫ్యామిలీ. పెద్దనాన్నలు, పెద్దమ్మలు, మామయ్యలు, అత్తయ్యలు ఇలా చాలా మంది. కాదు కాదు, నేను, అమ్మ, నాన్న అంతే. చాలా పెద్ద ఫ్యామిలీ మీది. తండ్రి ఆకాశం కంటే గొప్పవాడు, తల్లి భూదేవంత స్థానం అంటారు కదా. అప్పుడు నాది చాలా పెద్ద కుటుంబమే కదా. మొదటిసారి మిమ్మల్ని కలవాలనుకున్నా, కానీ ఇప్పుడు చివరిదాకా మీతో ఉండాలనుకుంటున్నా. మీ అంబిషన్? అంటే ఏదో ఒక జాబ్ చేస్తూ జీతం తీసుకుంటూ బ్రతకడం కాదు, 10 మంది జీవితాల్ని మార్చే జాబ్ చేయాలి. అంటే ఐఏఎస్, ఐపీఎస్? అంటే కాదు, అదే ఐఏఎస్. అయితే త్వరలోనే ఉత్తమ కలెక్టర్ రాబోతున్నాడు. పల్లవి, నీ అంబిషన్ ఏంటి? టోటల్ కన్ఫ్యూజన్. ఏదో అంబిషన్ అవ్వాలని మళ్ళీ టోటల్ కన్ఫ్యూజన్. నీకు వినడం కంటే మాట్లాడడమే ఎక్కువ. అంటే నేను ఎక్కువగా వాగుతానా? అంటే అలా అని కాదు, టీచింగ్ వైపు వెళ్తే బాగుంటుంది అని. వెళ్తారా? ఇక్కడి నుంచేనా? ఇక్కడ నుండే. అంటే ఇక్కడ నుండి వెళ్ళమని కాదు, ఇప్పటి నుంచి అయినా మీ ఆలోచన టీచింగ్ వైపు వెళ్ళమని. వెళ్తారా? ఎస్, వెళ్తాను. ఇక్కడి నుండే వెళ్తాను పక్కా. అయితే కోల్డ్ కాఫీ ఆర్డర్ ఇవ్వనా మరి? నీతో మాట్లాడాక మనసంతా కూల్ అయింది. అయితే హాట్ కాఫీ ఆర్డర్ ఇవ్వనా మరి? 2 కాఫీ. సరే పల్లవి, ఇక బయలుదేరదామా? సరే, వెళ్దాం. రే కుమార్, నీ దోస్తు వాసుగాడు వాడు ప్రేమించిన అమ్మాయితో లేచిపోయి పెళ్లి చేసుకుంటాడంట. ఈ విషయం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదంట. ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు కాబట్టి లేచిపోయారని చెప్పుకుంటున్నాం. చెప్పి ఉంటే వాడి పెళ్లికి వెళ్ళే వాళ్ళం. ప్రపంచంలో 2 రకాల పెళ్ళిళ్ళు. 1 పెద్దలు చేసేది, 2 ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవడం. 3వ రకం పెళ్ళేంట్రా, లేచిపోయి పెళ్లి చేసుకోవడం. మరేం చేయాలి? ఇష్టపడితే ఇంట్లో చెప్పాలి, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ప్రేమ పెళ్ళి అంటే అసలు పెళ్ళే కానట్టు ఎవరింట్లో పట్టించుకోరేంట్రా? ఏం పెళ్లిలో ఏంటో, పెద్దలు పెళ్లి చేస్తే పిల్లలు విడిపోతున్నారు. పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే పెద్దలు వచ్చి విడదీస్తున్నారు. అసలు ఈ పెళ్లి అనేది వద్దురా. ఏంట్రా ఒకేసారి ఇలా తయారయ్యావు? RG 1 2 RGB 3 వేసుకో. నిన్న సాయంకాలం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదే? నిన్న సాయంకాలం షాపింగ్లో ఉన్నాను పల్లవి, ఫోన్ కూడా సైలెంట్లో ఉంది. షాపింగ్ అంటున్నావు, ఎనీ స్పెషల్? వచ్చే వారం నా బర్త్డే, నీకు ముందు రోజు సర్ప్రైజ్గా చెప్దాం అనుకున్నా, కానీ అంత. ఓకే పల్లవి, టైం అవుతుంది. రేపు సేమ్ టైంకి ఇక్కడే కలుద్దాం. అరే ఈ మధ్య చెన్నగాడు ఒక పోరుతో తిరుగుతున్నాడు రా, చూశా నేను. అవునరా, నేను మన పార్క్లో చూసా. రాజు, నీ పోరి నీకు హ్యాండ్ ఇచ్చిందంట కదా? అవునరా, నా పోరి ఒక అందమైన చోరీ. నేను మొన్న ఈ మధ్య వారం రోజులు ఊళ్ళలేను. ఎవడో గట్టిగా ట్రై చేశాడు, నన్ను పక్క తోసింది. దెబ్బలేమని తగిలాయారా? నా దెబ్బలు కదరా, దాన్ని దెబ్బ కొట్టాలి. నువ్వు కొట్టకపోయినా పర్లేదురా, ఈసారి కొట్టించుకోకు. నేను తోపురా. అందుకే తోసేసింది. హాయ్ రామమ్మ. హాయ్ రా. హాయ్. హాయ్రా. అరే ఈ మధ్య ఎవరో పోరుతో తిరుగుతున్నావు, ప్రేమలో పడ్డావా? ప్రేమలో పడరురా, ప్రేమ ఉంటేనే నిలబడతారు, ఎప్పటికీ ప్రేమించిన వాళ్ళతోనే ఉంటారు. ఏంట్రీడా ప్రేమ గురించి కొత్తగా చేస్తున్నాడా? నిజమైన ప్రేమ నిలబడుతుందిరా, అది ప్రేమ కానప్పుడే పడతారు ప్రేమలో. హలో, వస్తున్నా, బయలుదేరుతున్నా, మళ్ళీ కలుస్తాను రా. పోరుతో బండి మీద కూర్చొని వెళ్తున్నావు, నిలబడి నడుపురా. హాయ్ రా మామ. హాయ్ రా. హాయ్రా. నవీన్, నీ పోరి నిన్ను వదిలేసిందంట. నిన్ను కాదని ఇంకో కొత్త నవీన్ చూసుకుందంట. నేనే వదిలేశాను రా బాబు.
పూరి అంటే పూరి కాదురా, కావలసినప్పుడు అది దొరకటానికి. ఎందుకు వదిలేశావు? తనని కలవడానికి పార్క్ రమ్మంటే అది పార్క్ అయ్యెత్తుకి రమ్మంటుంది. అబ్బో దాని బాధ భరించలేక వదిలేశానురా బాబు. అరే టైం అవుతుంది, వెళ్దాం పదండ్రా. వెళ్దాం పదారా. లేరా ఏ పన్నాడు. హలో, పల్లవి, ఎక్కడున్నావు? ఎక్కడా కనిపిస్తలేవు. లోపల కూర్చొని ఉన్నాను. అబ్బా కనిపించట్లేదు. ఇటు 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 చూడు. కనిపించావు. ఓకే ఓకే. హ్యాపీ బర్త్డే చరణ్. థ్యాంక్ యూ పల్లవి. ఏంటి ఈరోజు స్పెషల్? నువ్వు కూడా కొత్త డ్రెస్లో ఉన్నావు. నా బర్త్డే కదా. నిజంగా? నాకెప్పుడు చెప్పలేదే. నీకు తెలుసు కదా. నాకెప్పుడు చెప్పావు పల్లవి? నీ పుట్టినరోజు అంటే నా పుట్టినరోజు కూడా కదా చరణ్. పాటల్లో పల్లవి చరణ్ ఎలా కలిసుంటాయో జీవితంలో నువ్వు నేను కూడా అలానే కలిసి ఉండాలి కదా చరణ్. పల్లవి, ఈరోజు మన ఇద్దరు పుట్టినరోజు కదా, మంచి రెస్టారెంట్కి వెళ్దాం పదా. చరణ్, నిజంగానే నీ పోరిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? అవునరా. నువ్వు ఆ ఒక్క ఇష్టాలు పోరితో మారుతుంటాయి, ఉండిపోతావా? ప్రేమ మారదు. ఇద్దరు కలిసి తిరుగుతున్నారంటే అది ప్రేమించుకోవడం కాదు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అంటారు. ఇదేదో రవితేజ సినిమాలో ఉందా? ఇష్టంలో అవసరాలుంటాయి, అవి తీరిపోయాక వదిలేస్తా. మళ్ళీ కొత్తగా మొదలు పెట్టావా? చెప్పు చెప్పు. ప్రేమలో ఇష్టాలుండవు, ఇవ్వడమే ఉంటుంది. ఇష్టపడుతున్నాను. మరి దాని మీద ప్రేమ లేదా? ప్రేమ ఉందో లేదో తెలియాలి అంటే చివరిదాకా కలిసి ఉంటేనే ప్రేమ ఉన్నట్టు. అదే అసలైన ప్రేమ. పోరిని ప్రేమించడం, వెంటపడటం, పోరీలను మార్చడం అది కాదు ప్రేమ. సమాజాన్ని కూడా ప్రేమించాలి, సమాజానికి ఉపయోగపడాలి. నేను ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాను. ఈడెప్పుడయ్యాడు రా ఐఏఎస్కి? ఎప్పుడు సెలెక్ట్? ఏమోరా. రేయ్, మీరు ఇప్పటికైనా మారండ్రా. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండిరా. ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుందిరా. ఇతరులకు సహాయం చేయాలనుకున్నప్పుడే మనం కూడా ఎదుగుతాంరా. సరేరా మామ, నువ్వు అలాగేరా మామ. అర్థం రా.